అవెంజర్స్ డూమ్స్డే రిలీజ్ విల్ బి అన్ ఇంపార్టెంట్ డే ఇన్ మై లైఫ్. అసలు మళ్ళీ ఇలాంటి ఒక రోజు వస్తుందని నేను లైఫ్లో ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే 6 yearsగా ఒక హార్డ్ కోర్ ఎంసీయూ పడ్డ బాధ అంతా ఇంత కాదు. దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. యా మధ్య మధ్యలో నో వే హోమ్ తోటి, వాండా విజన్ తోటి, డెడ్పుల్ అండ్ వుల్వరిన్ తోటి, థండర్ బోల్ట్స్ తోటి కొంచెం బ్రీతింగ్ స్పేస్ వచ్చిన వీ ఆల్ ఆర్ కలెక్టివ్లీ ఆర్ క్రేవింగ్ ఫర్ సంథింగ్. ఆ సంథింగ్ ఏందో మనకు తెలియదు. అలాంటి టైంలో రూసో బ్రదర్స్ కేమ్ అండ్ దే అనౌన్స్ డూమ్స్డే. డూమ్స్డే అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు ఐ హ్యాడ్ వన్ థాట్ ఇన్ మై మైండ్ దట్ విల్ దే ఎవర్ బ్రింగ్ దిస్ ఓజీ గ్యాంగ్ టుగెదర్. థాట్ని మొత్తం ఎరాడికేట్ చేస్తూ రూసో బ్రదర్స్ హ్యావ్ ఫైనల్లీ బ్రాట్ ద రిటర్న్ ఆఫ్ స్టీవ్ రాజర్స్ టీజర్ అయితే చాలా బాగుంది. స్టీవ్ రాజర్స్ కి కొడుకు పుట్టినట్టున్నాడు, టీజర్ లో కొడుకు కూడా కనిపిస్తున్నాడు. ఆల్రెడీ ఎక్స్ లో కూడా థార్ లీక్ టీజర్ వచ్చేసింది అనమాట. సో ఇట్స్ ఆల్రెడీ కన్ఫర్మ్ దట్ థార్ ఈస్ ఆల్సో కమింగ్. ఐ డోంట్ నో ఇఫ్ ఐఎమ్ ఆస్కింగ్ వే టూ మచ్, బట్ ఐ రియలీ హోప్ దే బ్రింగ్ స్కార్లెట్ జోహాన్సన్ యాస్ బ్లాక్ విడో బ్యాక్, బికాస్ తనని కూడా వాళ్ళు తిరిగి తీసుకొస్తే ఇట్ వుడ్ బి సో గుడ్ టు వాచ్ ఆల్ ద గ్యాంగ్ బ్యాక్ టుగెదర్. అండ్ ఇంకో థాట్ నా మైండ్ లో ఏముండే అంటే హౌ విల్ పీటర్ పార్కర్ విల్ రియాక్ట్ టు డాక్టర్ డూమ్. పీటర్ పార్కర్ కి టోనీ స్టార్క్ ఒక ఫాదర్ ఫిగర్ లాంటి వాడు. వెన్ టోనీ స్టార్క్ డైడ్, పీటర్ హ్యాస్ సఫర్డ్ ఏ లాట్ అనమాట, చాలా బాధపడ్డాడు. అండ్ నౌ హీస్ ఇంటరాక్టింగ్ విత్ డూమ్. ఇది తన మైండ్ తో బాగా మెస్అప్ చేస్తుంది, బికాస్ డూమ్ ఎగ్జాక్ట్లీ టోనీ స్టార్క్ లా ఉంటాడు, నాట్ ఈవెన్ పీటర్ పార్కర్. అసలు ఓజీ గ్యాంగ్ అందరూ డూమ్ ని ఎలా ఫేస్ చేస్తారు, బికాస్ ఇట్ రియల్లీ లుక్స్ లైక్ టోనీ స్టార్క్. డూమ్ కి అసలు మెసినెస్ అనేది లేదు. అందరి మధ్యలో వార్ ఎలా ఉండబోతుంది, ఐ థింక్ దట్ వుడ్ బి అవెంజర్స్ డూమ్స్డే అండ్ ఐ am very excited to watch it. That is it for today guys. Thanks for watching. Bye bye.